సో శోధన సహించేవాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ ఎనీవన్ హూ ఎండ్యూస్ టెంప్టేషన్. సో పార్ట్ 2. సో నిన్న దేవుడు గొప్పగా మాట్లాడాడు. శోధనలు రావు అని కాదు, వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏమని ప్రార్థించాలి? ఆ శోధనలు జయించే శక్తి నాకు కావాలని ప్రార్థించాలి. ఆ శోధనలు తీసివేయమని ప్రార్థించాలి. ఆ శోధనలు జయించే జ్ఞానము, తెలివి ఇవ్వమని అడగాలి. ఇప్పుడు మనకు శోధనలు వస్తున్నాయి, కానీ మన ప్రేయర్ లైఫ్ తక్కువగా ఉంది. శోధనలు ఇంకా ఎక్కువ అవుతాయి, కానీ మన ప్రేయర్ లైఫ్ ఇంకా ఎక్కువ ఉంది. ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నావు, శోధనలు పెరుగుతుంటా ఉంటాయి. ఇంకా ప్రార్థన చేసుకుంటావు, శోధనలు పెరుగుతుంటా ఉంటాయి. ఇంకా ప్రార్థన చేసుకుంటావు. ఒకరోజు ఆ ప్రార్థననే వీటన్నిటిని తొక్కివేస్తుంది. సో భూమి మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఏ ధనవంతుడైనా, ఏ పేదవాడైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా, గొప్పవాడైనా, పండితుడైనా, పామరుడైనా, ధనవంతుడైనా, లేకపోతే ఎలాంటి మనిషి అయినా కూడా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, నష్టాలు ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ వాటన్నిటిని జయించే శక్తి మనకు ఉండాలి. ఓవర్కమ్ అయ్యే శక్తిని మనకు ఉండాలి. మనం ఏం చేస్తాము? ఏదైనా కష్టం రాగానే భయపడతాం, బాధపడతాము. ఏదైనా శోధన రాగానే భయపడతాం, బాధపడతాం. అలా భయపడద్దు, బాధపడద్దు. మనం దేవుణ్ణి అడగాలి, జ్ఞానం ఇవ్వమని అడగాలి. మనకు కష్టాలు రావని కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారు మళ్ళీ పుట్టినా కూడా ఆయన కూడా కష్టపడాల్సిందే. అవమానాలు భూలోకంలో కామన్. ఎవరైతే భూమి మీద అడుగు పెడతారో, తల్లి గర్భంలో నుంచి ఎవరైతే భూమి మీద అడుగు పెడతారో, అది ధనవంతుడైనా, పేదవాడైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా, పండితుడైనా, పామరుడైనా, నల్లగున్నా, తెల్లగున్నా, ఏ దేశంలో పుట్టినా, ఏ రాష్ట్రంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా కూడా ఈ కష్టాలు, ఈ అవమానాలు, నిందలు ఇవన్నీ కామను. శోధనలు ఇవన్నీ కూడా కామన్. ఏ మతం వారికైనా, ఏ కులం వారికైనా, ఏ భాష వారికైనా, ఏ ప్రాంత వారికైనా, ఏ దేశస్తులకైనా కూడా కష్టాలు, ఈ బాధలు, ఈ కన్నీళ్ళు, ఈ అవమానాలు, నిందలు ఇవన్నీ కామను. రావని కావు. అనారోగ్య సమస్యలు రావని కాదు, ఆర్థిక సమస్యలు రావని కాదు. కానీ వచ్చినప్పుడు వాటిని జయించే శక్తి నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించాలి ఎప్పుడైనా కూడా. అవి వచ్చినప్పుడు అవి రాకుండా రావాలని ప్రార్థించుకోవాలి. ఒకవేళ వచ్చినప్పుడు వాటిని ఓవర్కమ్ అయ్యే శక్తిని, ఆ టెంప్టేషన్స్ని ఓవర్కమ్ అయ్యే శక్తిని నాకు ఇవ్వమని ప్రార్థించాలి. ఆ జ్ఞానం ఇవ్వమని ప్రార్థించాలి. ఆ విజ్డమ్ని ఇవ్వమని ప్రార్థించాలి. అప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. అది ఎలా బయటపడాలి, ఒక దారిని, ఆయన చీకట్లో కూడా దారులను ఇస్తాడు, ఎడార్లో కూడా మార్గాలను ఇస్తాడు, అరణ్యంలో కూడా త్రోవలను సరళం చేసే దేవుడు. సో నీ చుట్టూ కమ్ముకున్న చీకటి మేఘాలు ఉన్నాయి, అయినా నువ్వు ప్రార్థించు, దేవుడు ఆ చీకట్లో నుంచి వెలుగుని తీసుకొస్తాడు. సో కాబట్టి శోధనలు వస్తుంటాయి. భర్త నుంచి రావచ్చు, భార్య నుంచి రావచ్చు, పిల్లల నుంచి రావచ్చు, ఇంటి ముందటి వాళ్ళ నుంచి రావచ్చు, ఇంటి వెనకాల వాళ్ళ నుంచి రావచ్చు, అన్నదమ్ముల నుంచి రావచ్చు, అక్కజల్ల నుంచి రావచ్చు. ఎవరో ఒకరి నుంచి మనకు శోధన రాక అని కాదు, వచ్చినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేదే మనకు దేవుణ్ణి అడగాలి. ఆ విజ్డమ్ని అడగాలి, దేవుని జ్ఞానం అడగాలి, ఈ ఓవర్కమ్ అయ్యే శక్తి అడగాలి ముందుగాలు. ఎందుకంటే శోధనలో పడ్డప్పుడు మనము జ్ఞానం పనిచేయదు, తెలివి పనిచేయదు, మన శక్తి చాలదు, ప్రార్థించుకోలేకపోతాము. కానీ ప్రార్థించుకునే శక్తి, సామర్థ్యాలను నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి. సో నిన్న యేసు ప్రభు వారు శిష్యులను ఏమని గద్దించాడు? మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి అంటారు. అంటే నువ్వు ప్రార్థించకపోవడం వల్ల కూడా శోధనలో ప్రవేశిస్తావని దేవుడు వాక్యం ద్వారా చెప్పాడు. సో నీ శోధనలకు కారణం నువ్వు సరిగా ప్రార్థించకపోవడం. సో ప్రార్థించలేకపోవడం వల్లనే నీకు శోధనలు వస్తుంటాయి. సో ఒకవేళ శోధనలు నువ్వు ప్రార్థించినా కూడా శోధనలు వస్తున్నాయా, ఇంకా ప్రార్థన పెంచు. ఇంకా శోధనలు వస్తున్నాయా, ఇంకా ప్రార్థన పెంచు. ఎప్పుడైతే నీ ప్రార్థన ఆగిపోతుందో శోధనలు పెరుగుతుంటా ఉంటాయి. ఎప్పుడైతే నీ ప్రార్థన పెరుగుతుందో శోధనలు తగ్గిపోతుంటా ఉంటాయి. సో ఏ శోధన వచ్చినా కూడా ఎలా హ్యాండిల్ చేయగలగాలి అనేది నేర్చుకోవాలి మనము. సో భయపడద్దు, బాధపడద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. ఫిజికల్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ని ఇవ్వమని అడగాలి దేవుణ్ణి. సో ఎలా కావాలో జ్ఞానం అని అడగాలి. సో నిన్న దేవుడు ఒక కీ ఇచ్చాడు మనకు. ఏంటిది? ప్రార్థన చేస్తే శోధనలో ప్రవేశించొద్దని చెప్పాడు. సో ఈరోజు ఇంకొక కీ దేవుడు ఇవ్వబోతున్నాడు. సో చూద్దాము. వర్డ్ ఆఫ్ గాడ్ ఆ కీ లూకా సువార్త 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, సో ఆత్మలో ఎదిగాడు దేవుడు. యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి, యేసు ప్రభువారు మంచి ఆత్మీయంగా ఎదిగాడు, జ్ఞానంలో ఎదిగాడు, వాక్యంలో ఎదిగాడు, ప్రార్థనలో ఎదిగాడు, దేవుల్లో ఎదిగాడు, అన్ని రకాలుగా ఎదిగాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు అంటే ఆత్మతో నింపబడ్డాడు. సో అపవాది చేత శోధింపబడుచుండెను. చూసారా, నువ్వు ఆత్మలో ఎదిగావు, వాక్యంలో ఎదిగావు, ప్రార్థనలో ఎదిగావు. శోధనలు రావని కాదు, వస్తాయి. నేనేమడిగాను? శోధనలు వచ్చినప్పుడు విజ్డమ్ని అడగమని చెప్పాను, నాలెడ్జ్ని అడగమని చెప్పాను. సో అందుకే అపవాది చేత ఇప్పుడు యేసు ప్రభువారు శోధించబడుతున్నాడు. చూసారా, దేవకుమారుడు యేసు ప్రభువారు దేవకుమారుడు.
ఆయనకు కూడా శోధన వచ్చేసింది, రావని కాదు, వచ్చేసింది. ఆ దినములో ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా. సో యేసుప్రభు వారు ఎలా ఉన్నట, పరిశుద్ధాత్మ పూర్ణుడై, అంటే ఈజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, దేవుడి ఆత్మతో నింపబడ్డాడు, దేవుడు వాక్యముతో నింపబడ్డాడు, దైవ జ్ఞానముతో నింపబడ్డాడు, 40 రోజులు ఉపవాసం ఉండి నింపబడ్డాడు. సో అయినా కూడా అపవాది వచ్చాడట శోధించడానికి. అపవాది, నీవు దేవుడి కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. సో అపవాది ఎప్పుడైనా కూడా డౌట్ పెట్టిస్తుంటా అంటాడు. సో నీ సామర్థ్యం మీద డౌట్ పెట్టిస్తుంటా అంటాడు. సో దేవుడు మనందరికి కూడా శక్తి సామర్థ్యాలు పుట్టుకతోటే ఇచ్చాడు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ 80 సంవత్సరాల ఆయుష్ ఉన్నదనుకోండి, ఆ 80 సంవత్సరాల ఆయుష్లో ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని బాధలు వస్తాయి, ఎన్ని వేదనలు, ఎన్ని శోధనలు వస్తాయి, ఎన్ని అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వస్తాయి, అవన్నీ కూడా దేవుడికి తెలుసు. కానీ వాటన్నిటిని జయించే శక్తి మన శరీరంలోనే పెట్టి పంపించాడు. సో ఆ సామర్థ్యాన్ని తీ ప్రభువ, నాకు నా జ్ఞానాన్ని దయచేయి ప్రభు అన్నప్పుడు దేవుడు నీకు ఐడియా ఇస్తాడు, నీకు జ్ఞానాన్ని ఇస్తాడు ఆ శోధనను జయించడానికి. కానీ అపవాదం ఏం చేశాడు, నువ్వు కెపాసిటీ లేదు, నీకు కెపాబిలిటీ లేదు, నువ్వు క్వాలిఫైడ్ కాదు అని మనల్ని, మన సామర్థ్యాన్ని మనల్ని తక్కువ అండర్ ఎస్టిమేట్ చేసేలాగా చేస్తుంటా అంటాడు అపవాది. నీవు దేవుడి కుమారుడవైతే, ఆయన దేవుడి కుమారుడే, మనందరినీ కూడా అంటాడు నువ్వు దేవుడు బిడ్డవా అని అంటాడు. అవును, నేను దేవుడి బిడ్డనే. సో డౌట్ క్రియేట్ చేస్తున్నాడు యేసు ప్రభు వారిని. సో శోధించడానికి వచ్చినప్పుడు అపవాది ఎప్పుడైనా కూడా డౌట్ క్రియేట్ చేస్తాడు. డౌట్ ఆన్ గాడ్, డౌట్ ఆన్ యువర్ కెపాసిటీ అండ్ యువర్ స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ, యువర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్, వీటి మీద డౌట్ క్రియేట్ చేస్తుంటా అంటాడు. సో అపవాది అనిపిస్తుంటా అంటాడు నీ మైండ్లోకి, నువ్వు ఇక చేతగాని వాడవు, నువ్వు చేతగాని దానవు, నువ్వు దీన్ని తప్పించుకోలేవు, ఓవర్కమ్ కాలేవు, నీ ప్రమాదం నుంచి నువ్వు బయటపడలేవు. సో ఇలాంటి ఆలోచనలు తెప్పిస్తుంటా అంటాడు అపవాది. అప్పుడు డోంట్ లిజన్ టు దెమ్. ఎందుకంటే దేవుడు మన పుట్టుకతోటే మనందరికి కూడా శక్తి సామర్థ్యం ఇచ్చి పంపించాడు, వాటిని బయటికి తీయాలి. సో అపవాది అంటున్నాడు నువ్వు దేవుడి కుమారుడవైతే, క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు, అంటే నీ మీద డౌట్ వచ్చేలాగా క్రియేట్ చేస్తున్నాడు. రొట్టె అగ్నట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకే యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. సో రాయబడి ఉన్నది, ఎక్కడ రాయబడి ఉన్నది? బైబిల్లో. అంటే వాక్యాన్ని రిఫరెన్స్ తీసి ఆయన చెప్తున్నాడు. సో అంటే ఇక్కడ నిన్న ప్రార్థన చేస్తే శోధనలో పడకుండా ఆపివేయచ్చు అని చెప్పాడు. ఈరోజు నీకు దేవుడు ఏమని కీ ఇస్తున్నాడు, నీకు శోధన వచ్చినప్పుడు వాక్యం ఏం చెప్తుందో వాక్యాన్ని విను. ఆ ఎదుటి వాళ్ళను, పక్కింటి వాళ్ళని వీళ్ళని వినకు. మ్యాన్ ఆఫ్ గాడ్ ఏ వాక్యం చెప్పాడో దాన్నే పట్టుకో. 10 మంది 10 రకాలుగా చెప్తారు, 100 మంది 100 రకాలుగా చెప్పచ్చు, కానీ వాక్యం ఏం చెప్తుందో దాన్నే విను అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, రాయబడి ఉన్నది, వాక్యంలో ఆల్రెడీ రాయబడి ఉన్నది. యేసు మనుషుడు రొట్టె వల్లనే మాత్రమే జీవించడు, రొట్టె మాత్రమే కాదు దేవుడి వల్ల కూడా జీవిస్తాడని రాసి ఉన్నదని యేసు ప్రభువారు వాక్యం ద్వారా ఆ శోధనను జయించేశాడు. మళ్ళీ మనకు కూడా డౌట్ పెడుతుంటా అంటాడు ఎవరు? అపవాది. నీకు దేవుడు ఉన్నాడా? నీ ప్రార్థన వింటున్నాడా? నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఆలకిస్తే ఎందుకు ఇంత లేట్ అవుతుంది? దేవుడు మర్చిపోయాడా? దేవుడు నా మాట వింటాడా? ఇవన్నీ కూడా అపవాది మనకు శోధనలు తెప్పిస్తుంటా అంటాడు. డోంట్ ట్రాప్, ఇట్స్ ఎ ట్రాప్లో పడేస్తుంటా అంటాడు, పడపోవద్దు. సో అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యం అన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు. సో అపవాది ఇక్కడ దేని మీద కొడుతున్నాడు? ధనం మీద పెడుతున్నాడు, ఆశ చూపిస్తున్నాడు, ఐశ్వర్యం మీద ఆశ చూపిస్తున్నాడు, శోధిస్తున్నాడు యేసుప్రభువాన్ని. ఈ రాజ్యంలో మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును అని ఇక్కడ అపవాది ఎవరిని? యేసుప్రభువాన్ని మళ్ళీ శోధిస్తున్నాడు. సో ఇంతకుముందు వాక్యాన్ని రిఫరెన్స్గా చూపించాడు. నాకు రొట్టె లేకపోయినా పర్లేదు, దేవుడు ఉంటే చాలు అని చెప్పాడు యేసుప్రభు వారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? టెంప్ట్ చేస్తున్నాడు అపవాది. లోకాన్ని చూపించి, లోకంలో ఉన్న మహిమను చూపించి, రాజ్యంలను చూపించి, ఫేక్ వరల్డ్, ఈ షోయింగ్ ద ఫేక్ వరల్డ్. చూద్దాం, అప్పుడు ఆయనను తీసుకుపోయి ఈ భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించాడట. అంటే అరచేతిలో స్వర్గం చూపిస్తారంటారు కదా, ఈ భూలోక రాజ్యములన్నీ కూడా గతించిపోతాయి. ఇవన్నీ ఫేక్ వరల్డ్, ఒకరోజు అన్నీ మాసిపోతాయి. అలాంటి వాటన్నిటిని చూపించి నాకే అధికారం ఉంది అని శోధిస్తున్నాడు యేసు ప్రభువారిని. ఇయ్యగోర్దునని వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభు నాకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని వానికి ఉత్తరం ఇచ్చాను. చూసారా, అపవాది నైస్గా శోధిస్తున్నాడు, కామ్గా
టెంప్ట్ చేస్తున్నాడు. సో మన జీవితంలో కూడా అపవాది వస్తాడు, చాలా విషయాల్లో టెంప్టేషన్గా వస్తాడు. బంధువుల నుంచి టెంప్ట్ చేయొచ్చు, అండ్ చుట్టాల నుంచి టెంప్ట్ చేయొచ్చు, కుటుంబ సభ్యుల నుంచి టెంప్ట్ చేయొచ్చు. సో లేకపోతే నీ నీతి విషయంలో, నీ పరిశుద్ధత విషయంలో, నీ వీక్ పాయింట్ విషయంలో టెంప్టేట్ చేయొచ్చు. సో అలాంటి టెంప్టేషన్ ఉన్నప్పుడు వాక్యం ఏం చెప్తుందో, స్టిక్ టు ది యువర్ వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్కి స్టిక్ అయి ఉండండి, అప్పుడు వెళ్ళిపోతాడు. సో ఇక్కడ నీ దేవుడైన యెహోవాకు మొక్కి ఆయనకు మాత్రమే సేవింపాలి. సో యూ నీడ్ టు వర్షిప్ గాడ్ ఓన్లీ, యూ నీడ్ టు సేవ్ గాడ్ ఓన్లీ, యూ నీడ్ టు సర్వ్ గాడ్ ఓన్లీ, యూ నీడ్ టు ప్రేజ్ గాడ్ ఓన్లీ అని చెప్పాడు యేసు ప్రభువారు. సో అప్పుడు మళ్ళీ పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమునకు ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే, చూడండి మళ్ళీ అదే డౌట్ క్రియేట్ చేస్తున్నాడు. నువ్వు దేవుడి కుమారుడవైతే, ఆయన దేవుడి కుమారుడే ఆయనే. సో నిన్ను కూడా అలా శోధిస్తుంటా అంటాడు. నీలో శక్తి సామర్థ్యం ఉందా, నువ్వు చదువుకున్న దానివా, చదువుకోలేని దానివా, లేకపోతే నీలో సామర్థ్యం లేదు, నీలో శక్తి లేదు, నువ్వు ఎందుకు పనికిరావు, ఇలాంటి డౌట్స్ క్రియేట్ చేస్తుంటా అంటాడు. ఆయన దేవుడు కుమారుడే, దాన్ని కొత్తగా చెప్పాల్సినది ఏముంది. కానీ ఇక్కడ యేసు ప్రభువాన్ని ఎలా శోధిస్తున్నాడు, తన కెపాసిటీ మీదనే శోధిస్తున్నాడు, తన కెపాబిలిటీనే శోధిస్తున్నాడు. కానీ యేసు ప్రభువారు ఏది వాడుతున్నాడు, ఆయన ఏం ప్రార్థన చేయట్లేదు, ఏం లేదు, వాక్యాన్ని పట్టుకొని కూర్చున్నాడు అంతే. ఇక్కడి నుండి కిందికి దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నువ్వు పైనుంచి కిందికి దూకు యేసయ్య, నువ్వు దేవుడు కుమారుడవు కదా, దేవదూతలను నీ తండ్రి రిలీజ్ చేస్తాడు, అప్పుడు అవి నిన్ను కింద పడకుండా కాపాడతాయని అపవాది శోధిస్తున్నాడు. నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారి నిన్ను చేతులతో ఎత్తుకుందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. సో ఏమి క్రిటికల్ చేయట్లేదు. సో అపవాది శోధించడానికి వచ్చాడు, కానీ శోధనలో పడట్లేదు. చూడండి యేసు ప్రభు వారు జయిస్తున్నాడు, ఓవర్కమ్ అవుతున్నాడు. ఎందుకు? జ్ఞానం ఉంది, వాక్య జ్ఞానం ఉంది ఆయన దగ్గర శక్తి ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది. సో ఆయన ఆత్మతో నింపబడ్డాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? అంటే నువ్వెంత ప్రార్థన పరుడువైనా, ఎంత దైవజనుడువైనా అపవాది శోధించడానికి వస్తాడు. అందుకే దేవుడు ఏమని చెప్పాడు, శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు, కానీ శోధనలో పడ్డవాడు ధన్యుడని ఆయన చెప్పలేదు, శోధనలో పడిపోయిన వాడు ధన్యుడని ఆయన చెప్పలేదు. సో డోంట్ ట్రాప్ ఇన్ టు సైతాన్ ప్లాన్స్. అదే సైతాన్ చేసే ప్లాన్లో ట్రాప్లోకి వెళ్ళొద్దు మనం ఎప్పుడు కూడా. శోధనలు వస్తుంటాయి, కుటుంబ సభ్యుల నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి. వర్డ్ ఆఫ్ గాడ్కి విరుద్ధంగా మన నీతి విషయంలో శోధన రావచ్చు, పరిశుద్ధత విషయంలో శోధన రావచ్చు, పవిత్రత విషయంలో శోధన రావచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందో దాన్ని గట్టిగా పట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు, ఆయనను పరీక్షించకూడదు అని రాయబడి ఉన్నదాన్ని ప్రత్యుత్తరం ఇచ్చాను. సో ఆయనకు ఏం క్రిటికల్ కాలేదు అపవాదిని జయించడానికి. సింపుల్గా జయించేశాడు, వాక్యాన్ని పట్టేసుకొని సింపుల్గా జయించేశాడు. సో అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయేను. అంటే నువ్వు పడిపోకపోతే మళ్ళీ ఇక రాడు, కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతాడు. నువ్వు పడిపోయావా, ఇక స్టార్ట్ చేస్తుంటాడు నీ మీద అధికారాన్ని. సో అపవాది శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను, అంటే కొంతకాలం మళ్ళీ వస్తాడు, మళ్ళీ శోధించడానికి. సో చూసారా, శోధనలు వస్తుంటా ఉంటాయి మనకు, కానీ పడిపోవద్దు. ఒకసారి నీతి విషయంలో శోధిస్తాడు, పరిశుద్ధత విషయంలో శోధిస్తాడు, నీ అలవాట్ల విషయంలో శోధిస్తాడు, నీ కెపాబిలిటీ విషయంలో శోధిస్తాడు, నీ యొక్క మైండ్ విషయంలో, నీ యొక్క కుటుంబ విషయంలో, నీ ఆర్థిక విషయంలో శోధిస్తుంటా అంటాడు. సో డోంట్ ఫాల్ ఇన్ టు ట్రాప్. ఆ ట్రాప్లోకి పడిపోవద్దు. అపవాది ఏం చేశాడు, శోధించి ముగించేశాడు, జయించలేకపోయాడు. సో ఎందుకు? యేసుప్రభు వారి దగ్గర ఏముంది, శోధనలు జయించే శక్తి ఉంది. నేను చెప్పేది కూడా అదే, ఆ శక్తి కావాలని అడగాలి. ఇప్పుడు అపవాది యేసుప్రభు వారినే వదలలేదు, మనల్ని వదులుతాడా? ఒక మాట, మనల్ని వదులుతాడా? వదలలేడు కదా. సో యేసుప్రభు వారు ఏం చేశాడు, ఆయనకున్న వాక్య జ్ఞానముతో, శక్తితో, ప్రార్థనతో, ఆత్మతో దానిని తిరస్కరించేశాడు. అదే మనము పడిపోతాము, అపవాది పెట్టే శోధనలో పడిపోతాం. తిట్టద్దు అన్నారు, మనం తిడుతూనే ఉంటాం. మాట్లాడొద్దు అన్నాం, మాట్లాడుతూనే ఉంటాం. సో చూడొద్దు అంటాం, చూస్తూనే ఉంటాము. పడిపోతున్నాం, శోధనలో పడిపోతున్నాము. సో అలా పడిపోకూడదు, యేసు నామంలో మనం నిలబడాలి. సో ఆయనను విడిచిపోయాను. సో అపవాది వస్తాడు, టైం వేస్ట్ చేసుకోడు. ఒకసారి వస్తాడు, 2 సార్లు వచ్చి, 3 సార్లు వచ్చి శోధించే, వీళ్ళు బెండ్ అవుతలేడు, అమ్మో వీడు ప్రేయర్లో స్ట్రాంగ్ ఉన్నాడు, లేకపోతే ఈమె వాక్యంలో స్ట్రాంగ్ ఉంది, నేనేం చేయలేను, నా టైం వేస్ట్ చేసుకోనని ఇంకొకరిని చూసుకుంటాడు.
అందుకే శోధన సహించువాడు ధన్యుడు. సహించాలంటే మనకు ఆ శక్తి కావాలి, సహించే శక్తి, భరించే శక్తి, లేకపోతే వాటిని ఓవర్కమ్ అయ్యే శక్తిని. శోధన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ ఉన్నదనుకోండి, ఆ 1 వీక్ ఓవర్కమ్ అయిపోతే అయిపోయినట్టేగా. మనకు ఆ గడియ తప్పిపోవాలి. ఆ గడియ తప్పే వరకు మనము మౌనంగా ఉండాలి. సో వాక్యాన్ని ఎక్కువగా చదువుకోవాలి, ప్రార్థన ఎక్కువగా చేసుకోవాలి శోధనలు వస్తున్నప్పుడు. నాకు తెలియదు ఈరోజు ఎవరెవరు ఏ శోధన గుండా వెళ్తున్నారు. అది మనిషి ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, లేకపోతే ఆత్మీయ జీవితం పరిశుద్ధత ద్వారా కావచ్చు, లేకపోతే మన మైండ్ సెట్ ద్వారా కావచ్చు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల శోధనలు కావచ్చు. ఐ డోంట్ నో ఎవరెవరు ఏ శోధన గుండా వెళ్తున్నారో. ప్రేట్ చేసుకోండి, స్పెసిఫిక్గా ప్రేట్ చేసుకోండి. దాని గురించి దేవుడు జయిస్తాడు. కొంతమందికి భర్త నుంచి చాలా శోధనలు, భార్య నుంచి శోధనలు, పిల్లల నుంచి శోధనలు, తల్లిదండ్రుల నుంచి శోధనలు, లేకపోతే ఆఫీస్ కొలీగ్స్ నుంచి శోధనలు, ఆర్థిక సమస్య శోధనలు, అప్పుల బాధలు అనే శోధనలు, అనారోగ్య సమస్యలు అనే శోధనలు. ఏ శోధనల గురించి వేధించబడుతున్నామో వాటి గురించి ప్రార్థించుకోండి. వాక్యాన్ని ఎక్కువగా చదువుకోండి, ప్రార్థనలు ఎక్కువగా చేసుకోండి. యేసు ప్రభు వారు సింపుల్గా ఒకటే డైలాగ్ తోటి అపవాదిని డిఫీట్ చేశాడు. ఆయన ఏం గట్టిగా ప్రేయర్ చేయలేదు, ఆమీన్ అనలేదు, గట్టిగా అరవలేదు. జస్ట్ వాక్యం దాన్ని చూపించి పెట్టాడు. అందుకే ఎవరైతే వాక్యంలో స్ట్రాంగ్ ఉంటారో అపవాది వాడిని ఎప్పుడు కూడా తప్పిపెట్టలేడు. అంటే నీకు శోధనలన్నీ కూడా వాక్యానుసారంగానే శోధనలు వస్తాయంటాయి. నువ్వు వాక్యానుసారంగానే విరుద్ధంగా శోధనలు వస్తుంటాయి, విరుద్ధంగా వెళ్ళాలనే శోధనలు వస్తుంటాయి. నువ్వు దేవుడితో సింక్ అవుతున్నప్పుడు నీకు శోధనలు వస్తుంటాయి. బట్ ఇవన్నీ కూడా నథింగ్, అవి ఏవి కూడా ఏమి చేయలేవు. మనం ఓవర్ థింకింగ్ తీసుకుంటాము, ఎక్కువగా తీసుకుంటా ఉంటాము. అప్పుడు యేసు ఆత్మ బలముతో, చూడండి ఆత్మ బలముతో, అందుకే స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉండాలి, విజ్డమ్, నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, అయ్యో కష్టం ఎందుకు వచ్చిందని మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే సొల్యూషన్ దొరకదు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి మనం ఎప్పుడైనా కూడా. ఎందుకు ఈ కష్టం వచ్చింది కాదు, ఎలా ఈ కష్టాన్ని ఓవర్కమ్ కావాలని ప్రార్థించాలి. ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయని కాదు, ఈ శోధనలు నేను ఎలా జయించాలని మనం ఆలోచించాలి. సో ప్రతి ఒక్కరికి ఉంటాయండి, ధనవంతుడి నుంచి పేదవాడి వరకు. భూమి మీద అడుగు పెట్టిన ప్రతి మానవుడు, ఏ దేశం వాడైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, వాళ్ళకు కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, నిందలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇవన్నీ కూడా కామనే. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విజ్డమ్ కావాలి. ఓవర్కమ్ కావడానికి స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ కావాలి. ఇప్పుడు మనం ఉన్నాము, మనకు కొన్ని కష్టాలు వస్తే ఎదుర్కోగలుగుతాం. మన పిల్లలకు వస్తే వాళ్ళు ఎదుర్కోలేరు. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ వేరు, వాళ్ళ అండర్స్టాండింగ్ వేరు, వాళ్ళ విజ్డమ్ వేరు, వాళ్ళ నాలెడ్జ్ వేరు. కానీ మన కెపాసిటీ, మన కెపాబిలిటీ, మన విజ్డమ్, మన నాలెడ్జ్, మన స్కిల్ వేరు. సో వాళ్ళకంటే కొన్ని సంవత్సరాలు మనం ముందు పుట్టాం కాబట్టి కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాం. మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మనం హ్యాండిల్ చేయగలుగుతాము కొన్ని సమస్యలను. మన పెద్దవాళ్ళు మనకంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళు కొన్ని హ్యాండిల్ చేయగలుగుతారు మనకంటే బెటర్గా. సో అందుకే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ శోధన వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ మై లార్డ్ అని అడగండి. నేను ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ శోధనను ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ టెంప్టేషన్ని ఎలా ఓవర్కమ్ కావాలి అని ప్రార్థించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రాగుడు అనే వ్యక్తి త్రాగుడు అనే వ్యసనం నుంచి విడుదల పొందుకున్నాడు. మళ్ళీ త్రాగాలని అనిపించినప్పుడు ప్రార్థించుకోవాలి. అయ్యా నాకు మళ్ళీ తాగాలని అనిపిస్తుంది అయ్యా, ఈ త్రాగుడు అనే వ్యసనం నుంచి నన్ను విడుదల కలిగించండి, ఈ టెంప్టేషన్ నుంచి ఓవర్కమ్ అయ్యే శక్తిని నాకు దయచేయండి అన్నప్పుడు ఇస్తాడు దేవుడు. సో ఇలా ఏ విషయంలో టెంప్టేషన్ ఉన్నా కూడా నాకు ఇది ఓవర్కమ్ అయ్యే శక్తిని నాకు ఇవ్వండి. లేకపోతే త్రాగుడు అనిపించి అనగానే పోయి తాగాడు అనుకో, సో శోధనలో పడ్డట్టు. లేదు, తాగాలనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నాడు, ప్రేయర్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటున్నాడు. అయ్యా నాకు శక్తి సామర్థ్యం ఇవ్వండి, ఇంకా సెల్ఫ్ కంట్రోల్ స్పిరిట్ని నాకు ఇవ్వండి, ఈ శోధనను నేను ఆపుకోవాలి, నేను మళ్ళీ ఆ డ్రింక్, ఆల్కహాల్ దగ్గరికి వెళ్ళకూడదు, ఆ లిక్కర్లో పడకూడదు, మళ్ళీ దాన్ని బానిస కాకూడదు అని ప్రేయర్ చేసుకోవాలి. 1 వీక్ ప్రేయర్ చేసుకోవాలి. అప్పుడు ఒక 1 వీక్ 10 డేస్కో ఆ శోధనను జయించే శక్తి అతనికి ఇస్తాడు దేవుడు. సో అంతేగాని త్రాగాలనిపించగానే వెళ్ళి త్రాగావనుకో ఆ శోధనలో పడిపోయినట్టు. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్గా. సో అలాగే అన్ని రకాలుగా ఎగ్జాంపుల్గా మీ జీవితంలో ఏ శోధనలు ఉన్నాయో వాటి గురించి పర్ఫెక్ట్గా ప్రేయర్ చేసుకోండి, దేవుడిస్తాడు. అప్పుడు యేసు ఆత్మబలంతో గలీలియకు తిరిగి వెళ్ళాను, ఆయనను గూర్చి సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. సో నీకు బలము కావాలి, స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ, విజ్డమ్, నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ గాడ్, ప్రేయర్, ఫెయిత్, ఇవన్నీ ఉండాలి నువ్వు శోధనలు జయించడానికి. అందుకే చాలామంది నేను చూశాను ఇమ్మీడియట్గా ఫాల్ డౌన్ అయిపోతున్నారు, కింద పడిపోతున్నారు, శోధనలో పడిపోతున్నారు, విశ్వాసంలో పడిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో వాక్యం చదవడంలో, ప్రార్థించడంలో పడిపోతున్నారు. పడిపోవద్దు అలా.
పడిపోద్దు. పడిపోతున్నా కూడా దేవుణ్ణి అడగాలి. పడిపోతున్నానయ్యా, పడిపోకుండా శక్తిని ఇవ్వమని అడగాలి దేవుణ్ణి. సో గాడ్ విల్ గివ్ యూ. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు దేవుడు. అయ్యా నేను ప్రార్థన ఎక్కువసేపు చేసుకోలేకపోతున్నాను, దానివల్ల నాకు కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతున్నాయ్యా, ఆ ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇవ్వమని అడుగు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. సో ఇక్కడ దేవుడు ఇంకొక కీ ఏంటిది? వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్లో నువ్వు స్ట్రాంగ్ ఉన్నప్పుడు, నో మై గాడ్ సెడ్ ఐ షుడ్ నాట్ సీ, ఐ షుడ్ నాట్ వాచ్ అండ్ ఐ షుడ్ నాట్ డ్రింక్ ఆల్కహాల్. మై వర్డ్ ఆఫ్ గాడ్ సెడ్ దట్స్ అ ఫైనల్. అంతే, నాకు ఆల్కహాల్ టెంప్టేషన్ వస్తున్నాయి, నేను తాగొద్దు అని దేవుడు చెప్పాడు, తాగను. పరాయి స్త్రీని, పరాయి పురుషుడిని చూడొద్దని నా దేవుడు చెప్పాడు, నేను చూడను. సో వస్తాడు టెంప్టేషన్లో చూపిస్తుంటా అంటాడు పరాయి స్త్రీని, పరాయి పురుషుని. నో, మై వర్డ్ ఆఫ్ గాడ్ సెడ్ దట్ ఐ షుడ్ నాట్ సీ అదర్ ఉమెన్, అదర్ మెన్ దెన్ మై వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకున్నప్పుడు వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటా అంటాడు. సో ఆ ట్రాప్లో పడొద్దు. అది ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. చెడు ఎప్పటికైనా చెడే అండి, మంచి ఎప్పటికైనా మంచే, కీడు ఎప్పటికైనా కీడే, మేలు ఎప్పటికైనా మేలే. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో లూకాసు వార్త 8వ అధ్యాయము 5వ వచనము. సో మనం వాక్యం వింటున్నప్పుడు కూడా అపవాది మన వాక్యాన్ని వెత్తివేయడానికి వస్తుంటా అంటాడు, ఎత్తుకపోవడానికి, అంటే మన వాక్యాన్ని దొంగలించడానికి వస్తుంటా అంటాడు. విత్తువాడు తన విత్తనములను విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు తోవ పక్కన పడి తొక్కబడెను గనక ఆకాశ పక్షులు వాటిని మింగివేశాను. విత్తనాలు అంటే ఇప్పుడు చెప్పే వర్డ్ ఆఫ్ గాడ్ ఏది ఉందో అవన్నీ కూడా విత్తనాలు లాంటిది. సో అన్నీ కూడా మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి, మన మైండ్లో, మన ఆలోచనలో, మన మనసులో పెట్టుకోవాలి వాక్యాలన్నిటిని కూడా. లేకపోతే ఆకాశ పక్షులు వచ్చి మింగివేశాయి. ఆకాశ పక్షులు అంటే ఎవరు? అపవాది. అపవాది వచ్చి వాటిని మింగివేస్తాడు. మరికొన్ని రాతి నేల పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. సో రాతి నేల పడిన విత్తనాలు, అక్కడ రాతి నేల పడి మీద విత్తనాలు నీళ్లు లేకపోవడం, ఆ గ్రౌండ్ సరిగా లేకపోవడం వల్ల ఎండిపోతాయి. మరికొన్ని ముండ్ల పొదల్లో నడమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశాను. సో ముండ్ల పొదల్లో కొన్ని విత్తనాలు పడ్డాయి అనుకోండి, అవి కొంచెం పైకి రాగానే ఆ ముళ్ళ పొదలు ఆ విత్తనాలన్నిటిని కూడా ఆ ఏదైతే పంట ఉందో ఆ పంటను తొక్కి వేస్తాయి. కాబట్టి మరికొన్ని మంచినీళ్ళ పడెను, అవి మొలిచి నూరింతలుగా ఫలించెను. ఆ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. సో మనందరం ఎవరు? మంచినీళ్ళ మీద పడిన విత్తనాల్లాగా ఉండాలి. సో ఫలించే విత్తనాల్లాగా ఉండాలి. వాక్యం వినగానే నువ్వు బ్లెస్ కావు, ఆ వాక్యాన్ని అర్థమే చేసుకొని ఆ వాక్యానుసారంగా నడవాలి. 1-2 సార్లు ఆలోచించాలి, పరీక్షించాలి. నాకు ఈ శోధన వస్తుంది, ఈ శోధన నిజమైందా? వాక్యం ఒకలాగా చెప్పింది, నాకు శోధన ఇంకోలాగా వస్తుంది. సో నేనేం చేయాలి? కామ్గా ఉండాలి. వాక్యం ఏం చెప్పింది? కామ్గా ఉండమని చెప్పింది, కామ్గా ఉండమని. సో వాక్యం ఏం చెప్పింది? ప్రార్థన ఎక్కువ చేసుకోమని. సో ప్రార్థన చేసుకోవాలి. సో మనందరం కూడా మంచి నేల మీద పడిన విత్తనం లాగా ఉండాలి. మంచి నేల మీద పడిన విత్తనాలే మొలకొత్తుతాయి. అంటే ఈ శోధనను సహించు, భరించు. నెక్స్ట్ నీకు ప్రమోషన్ ఇస్తాడు దేవుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కొన్ని పరీక్షలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి, దాని తర్వాత అది ఓవర్కమ్ అయిపోయావు, జయించావనుకో, దేవుడు నీకు ఒక రివార్డ్ ఇస్తాడు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఆ శోధనలు ఎందుకు వస్తాయి? నిన్ను పరీక్షించడానికి. నువ్వు ఆత్మీయంగా ఎంత బలపడ్డావు, వాక్యంలో ఎంత బలపడ్డావు, ప్రార్థనలో ఎంత బలంగా ఉన్నావు, నీ యొక్క స్థితిలో ఎలా ఉన్నావు, నువ్వు ఆ శోధన సమయంలో దేవుణ్ణి తిట్టుకుంటున్నావా, లేకపోతే ఆయన మీద ఇంకా విశ్వాసం కలిగి ఉన్నావా, ఆ శోధన సమయంలో నువ్వు అందరినీ బ్లేమ్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు మౌనంగా ఉండి దేవుడి కోసం కనిపెడుతున్నావా, ఆ శోధన సమయంలో ప్రార్థన చేసుకుంటున్నావా, ఇక దేవుడు లేడని నిశ్చయించుకొని ప్రార్థన చేయడం మానేస్తున్నావా, ఆ శోధన సమయంలో వాక్యాన్ని చదువుకుంటున్నావా, వాక్యం చదివినా కూడా నాకు శోధనలు ఎక్కువ అవుతున్నాయని వదిలేస్తున్నావా. సో అన్నీ కూడా దేవుడు చూస్తాడు. సో ఆ శోధన సమయంలో కూడా, టెంప్టేషన్లో కూడా నువ్వు వాక్యాన్ని చదువుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఫెయిత్ఫుల్గా ఉంటున్నావు, ప్రేయర్ చేసుకుంటున్నావు, ప్రేయర్ఫుల్గా ఉంటున్నావు, ఫెయిత్ఫుల్గా ఉంటున్నావు, అండ్ నీ నీతిని కాపాడుకుంటున్నావు, నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు, పవిత్రతను కాపాడుకుంటున్నావు. సో నీకు శోధన అయిపోయింది, దెన్ గాడ్ విల్ గివ్ యూ ద రివార్డ్. ఎందుకంటే ఇదంతా నీకు ట్రైనింగ్, వాక్యమే నీకు ట్రైనింగ్. అర్థమవుతుందా? సో ఆయన శిష్యుల ఉపమాన భావం ఏమిటని ఆయన అడగా, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. సో చూసారా, ఈరోజు మనందరం గ్యాదర్ అయ్యాము. ఎందుకు గ్యాదర్ అయ్యాము? సో దేవుడి యొక్క మర్మాలు, ఇవన్నీ దైవ మర్మాలు, ఇవన్నీ తెలుసుకోవడం దేవుడి చిత్తమై ఉంది మీ పట్ల, అందుకే మనందరం తెలుసుకుంటున్నాము. ఇవన్నీ మీకు అనుగ్రహింపబడినాయి. ఇతరులైతే చూచి చూడకయు వినికి గ్రహింపకై ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నది. ఉపమాన భావము విత్తనము దేవుని వాక్యము. చూసారా, మనం ప్రతిరోజు దేవుని వాక్యము హృదయం అనే పొలంలో మనం విత్తుతున్నాము.
సో ఈ వాక్యాన్ని వినడం కాదు, విన్న తర్వాత వాటిని ఆచరించాలి. ఈరోజు మనందరం శోధన సహించేవాడు ధన్యుడని వాక్యం వింటున్నాం కదా. అపవాది వచ్చి శోధిస్తాడు, అందరినీ శోధిస్తాడు, నన్ను వదిలిపెట్టాడు, మిమ్మల్ని వదిలిపెట్టాడు. బట్ డోంట్ వరీ. మనం వర్డ్ ఆఫ్ గాడ్ని, ప్రేయర్ని యూజ్ చేసి ఓవర్కమ్ అయినప్పుడు దేవుడి నుంచి మనం గొప్ప రివార్డు పొందుకుంటాము. ఎందుకంటే వీఆర్ పాస్ ద టెస్ట్లో పాస్ అయ్యాం, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం, గ్రాడ్యుయేషన్కి వెళ్తాం, గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తాము. సో అలాగే శోధనలు వచ్చేది కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, నిన్ను నశింప చేయడానికి కాదు, వాటిని ఓవర్కమ్ అయ్యి నువ్వు బ్లెస్సింగ్స్ని పొందుకోవడానికి. వితౌట్ టెస్ట్ దెర్ ఇస్ నో రివార్డ్, వితౌట్ టెస్ట్ దెర్ ఇస్ నో బ్లెస్సింగ్ అండి. అబ్రహామును కూడా దేవుడు 20 సంవత్సరాలు పరీక్షలు పెట్టాడు, తర్వాత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదించే ముందు గుర్తుపెట్టుకోండి, పరీక్షలు వస్తుంటాయి. ఇట్స్ ఎ కామన్ టు ఎవ్రీబడి. బట్ ఆ పరీక్షలు 1 మంత్ ఉంటుందా, 1 వీక్ ఉంటుందా, 1 ఇయర్ ఉంటుందా, ఐ కెనాట్ సే. దేవుడి చిత్తము ఎలా ఉంటుందో అలాగా. కానీ ఆ పరీక్ష సమయంలో, ఆ శోధన సమయంలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది దేవుడికి ఇంపార్టెంట్. సో చాలామంది కూడా దేవుడు బ్లెస్ చేసినప్పుడు ఆయన మీద విశ్వాసం పెరుగుతుంది, బ్లెస్ చేయకపోతే విశ్వాసం తగ్గిపోతుంటుంది. సో అలా ఉండకూడదు. సో యూ నీడ్ టు బీ స్టేబుల్. దేవుడి మీద విశ్వాసం ఎప్పటికప్పుడు స్టేబుల్గా ఉండాలి, వీలైతే పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గకూడదు. సో నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు సేవించాలి, నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు వెంబడించాలి. సో విత్తనము దేవుని వాక్యము. తోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. చూసారా, అపవాది వచ్చి మనందరి హృదయంలోకి వాక్యం ఎత్తుకుపోతాడు. ఏం కాదు, ప్రదీప్ బ్రదర్ ఇలాగే చెప్తాడు, అది అలాగే జరుగుతుంది. లేకపోతే ఈ వాక్యం ఇలాగే ఉంటుంది, వాక్యం చెప్పినట్టు మనుషులను నడుస్తామా, నడవం కదా. వాక్యం ఒకటి చెప్తుంది, మనుషులు ఒకటి చెప్తాడు. సో ఇలా అపవాది ఏం చేస్తుంటాడు, మన హృదయంలో పెట్టిన ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతుంటా అంటాడు. అలా దొంగలించకండి, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. నేను ఒకటే చెప్పాను, శోధనలు వచ్చినప్పుడు నాలెడ్జ్ అడగండి, విజ్డమ్ అడగండి, ఆ టెంప్టేషన్ని ఓవర్కమ్ అయ్యే శక్తిని, పవర్ని ఇవ్వమని అడగండి, కెపాబిలిటీ ఇవ్వమని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు, 100% ఇస్తాడు. సో అంతేకాని నువ్వు శోధనలో పడిపోవడం దేవుడి చిత్తం కాదు, వాటిని జయించడమే దేవుడి చిత్తము. ఇప్పుడు అపవాదిని కూడా ఆ యేసు ప్రభు వారిని దేవుడే కదా అలో చేసింది. సో దేవుడే అలో చేశాడు అపవాదిని యేసు ప్రభు వారిని శోధించడానికి. కానీ యేసు ప్రభు వారు పడిపోలేదు, జయించాడు. సో వాక్యం ఉపయోగించి జయించాడు. అలాగే నువ్వు కూడా శోధనలో పడ్డప్పుడు జయించు. ఆ జయించకపోతే, శక్తి చాలకపోతే దేవుని అడుగు, జ్ఞానం ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. సో మనందరం వాక్యం విని వాళ్ళ కాకుండా మన వాక్యము హృదయం అనే పొలంలో మూలకెత్తేలాగా ఉండాలి. వాక్యం ఎత్తుకొని పోను. చూడండి, అపవాది వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడట. సో వాక్యం ఎత్తుకొని పోయావంటే నువ్వు వాక్యానికి విరుద్ధంగా వెళ్ళాల్సి వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, వాక్యంలో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో అపవాది ఎన్ని తంతులు వేసినా కూడా వాళ్ళు ఎవ్వరు కూడా శోధనలో పడిపోరండి. వాక్యంలో స్ట్రాంగ్ ఉన్నంత వరకు ఏ అపవాది శక్తి నీ మీద పనిచేయదు, ఏ అపవాది కూడా నిన్ను మోసపూర్చలేడు. ఎవరైతే వాక్యం తెలియదో, వాక్యంలో వీక్ ఉంటారో వాళ్ళే ఈ ట్రాప్లో పడిపోతుంటారు, అపవాది ట్రాప్లో. రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యంను సంతోషంగా అంగీకరించేవారు కానీ వారు వేరులనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలంలో తొలగిపోదురు. చూసారా, శోధన కాలంలో ఎక్కడికి తొలగిపోతారట, వాక్యము చదువుకోకుండా, వాక్యానుసారంగా నడవకుండా, ప్రార్థనలో ఎదగకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, విశ్వాసంలో విశ్వాసంలో ఎదగకుండా వాళ్ళు నమ్మి శోధన కాలమును తొలగిపోదురు. చూసారా, వినుడప్పుడు వాక్యంను సంతోషంగా అంగీకరిస్తారట వాళ్ళు వేరులేనందున, అంటే వాక్యంలో స్ట్రాంగ్నెస్ లేకపోవడం వల్ల శోధన కాలంలో తొలగిపోవద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, శోధనను జయించేవాడు, శోధనలు సహించువాడు, శోధనలు భరించువాడు, శోధనలు ఓవర్కమ్ అవ్వగాడు ధన్యుడు అన్నాడు. కానీ తొలగిపోయిన వాళ్ళు ధన్యుడు అనలేదు. సో మళ్ళీ అదే ఎగ్జాంపుల్, త్రాగుడు అనే వ్యక్తి మానేశాడు, మళ్ళీ వాడికి తాగాలని టెంప్టేషన్ వచ్చింది, 1 డే వచ్చింది ఆపుకున్నాడు, 2 డేస్ వచ్చింది ఆపేసుకున్నాడు, 3rd డే పోయి వెళ్ళి తాగేశాడు. సో ఏమయ్యాడు, శోధన కాలంలో తొలగిపోయాడు. లేదు, నేను ఇలాగే ఉంటా, నా వర్డ్ ఆఫ్ గాడ్ని నేను పట్టుకుంటా, నా దేవుణ్ణి పట్టుకుంటా, నా విశ్వాసాన్ని పట్టుకుంటా, నా పరిశుద్ధతను, నా పవిత్రతను, నా నీతిని పట్టుకుంటా, నేను ఎంత శోధన వచ్చినా కూడా నేను అటు వెళ్ళను, నేను వెళ్ళి మళ్ళీ లిక్కర్ని నేను తాగను, ఆల్కహాల్కి నేను అడిక్టెడ్ కాను అని మనసులో నిశ్చయించుకొని, శక్తి సామర్థ్యం చాలకపోతే, అయ్యా నాకు శక్తి చాలట్లేదు, నాకు ఇది ఓవర్కమ్ చేసే శక్తిని నాకు దయచేయండి అన్నప్పుడు దేవుడు ఆ శక్తినిచ్చి, దైవ శక్తినిచ్చి, దైవ ఆత్మను పెట్టి ఆ శోధనను జయించే శక్తి నీకు ఇచ్చేసి అప్పుడు నీకు ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తాడు. కానీ శోధన కాలంలో తొలగిపోవద్దు అంటున్నాడు దేవుడు.
ఇప్పుడు అర్థమవుతుందా? సో మన వెనకాల మనల్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా తిడుతుంటా అంటారు. అయ్యో వాడు నన్ను తిడతాడని మళ్ళీ మన కోపం వస్తుంది. అలా కాకుండా దేవుడు ఏమన్నాడు? పగ తీర్చుకోవడం నా పని, నీ పని కాదన్నాడు. ఆయన వదిలేస్తావనుకో ఆ శోధనను నువ్వు జయించిన వాడవుతావు. నేను ఇంకొక కీ చెప్పాడు, నీ శోధనలకు కారణం నీ గతాన్ని తలుచుకోవడం వల్ల నీకు శోధనలు ఎక్కువ అవుతాయని. నీ శోధనలకు కారణం నువ్వు క్షమించే హృదయం లేకపోవడం వల్ల నీకు శోధనలు ఎక్కువ వస్తాయని. ఎస్, నేను ఒకరి మీద పగ పెట్టుకున్నాను, ప్రతీకారం పెట్టుకున్నాను, ద్వేషం పెట్టుకున్నాను. పదే పదే వాడు గుర్తొచ్చి 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 మదనపడి శోధనపడి వాళ్ళ గురించి ఆలోచించి నేను వీక్ అయిపోతాను. సో శోధన అది కూడా. అందుకే ఫర్గివ్నెస్ హార్ట్, క్షమించి వదిలేసేయండి. అప్పుడు నీకు శోధనలు తక్కువ అవుతాయి. పరిశుద్ధతంగా ఉండండి, శోధనలు తక్కువ అవుతాయి. సో ఎన్నో ఉంటాయి. నమ్మి శోధన కాలంలో తొలగిపోవద్దురు. సో ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, నమ్ముతున్నారు, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ పడిపోతుంటారు. అట్లా పడిపోవద్దు అంటున్నాడు దేవుడు. తొలగిపోవద్దు, బీ స్ట్రాంగ్. ముళ్ళ పొదల్లో పడిన విత్తనము పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారణ చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. సో కొంతమంది వింటారు వాక్యము, కొన్ని రోజులు వాక్యానుసారంగా నడుస్తారు. కొంచెం డబ్బు రాగానే గర్వం వచ్చేస్తుంది, లేకపోతే అధికారము రాగానే కొంత సంపాదించుకోగానే వాళ్ళకు ధనం వచ్చేసి వాళ్ళు ఫలించకుండా ఆగిపోతారు. సో అలాంటి వాళ్ళు మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. సో ఇక్కడ నీ శోధన కాలంలో ఎలా ఉండాలి? ఓపికతో ఉండాలి. ఇంకొక కీ దేవుడు మనకు ఇంకొక కీ ఇచ్చాడు. నిన్న శోధన ఆపాలంటే ఫర్గివ్నెస్ ఇవ్వండి, క్షమించండి, మీకు శోధనలు తగ్గిపోతాయని ఒక కీ ఇచ్చాడు. ప్రార్థన చేసుకోండి, ఇంకొక కీ ఇచ్చాడు. అలాగే ఈరోజు వాక్యంలో నడవండి, ఇంకొక కీ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక కీ ఏంటిదంటే ఓపికతో ఉండండి. శోధనలు వచ్చినప్పుడు ఎవరిని బ్లేమ్ చేయకండి, ఎవరిని తిట్టకండి, అండ్ అండ్ నోరుని కంట్రోల్ చేసుకోండి, ఓపికతో ఉండండి. సో అప్పుడు నువ్వు యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. సో చూసారా, టెంప్ట్ చేస్తుంటాడు అపవాది. ఏం చేయడు, నిన్ను వచ్చి ఏంటిది నరకడమో కొట్టడమో చంపడమో కాదు, జస్ట్ నిన్ను ఆలోచనల విధం మీద కొట్టివేస్తుంటా అంటాడు. ఆలోచించే విధానాన్ని వర్డ్ ఆఫ్ గాడ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలని నిన్ను టెంప్ట్ చేస్తుంటా అంటాడు అపవాది. కానీ నువ్వు టెంప్ట్ కావద్దు. నా దిస్ ఈజ్ నాట్ మై వర్డ్ ఆఫ్ గాడ్ సేయింగ్. ఈ వాక్యం నా దేవుడు చెప్పలేదు. నేను శోధనలో పడిపోవద్దు. చాలదు. నిజంగా నేను కూడా చెప్తున్నా, మనము శరీరంలో ఉన్నాము, రక్త మాంసంలో ఉన్నాము. మనకు ఆ శోధనలు జయించే శక్తి మనకు ఉండదు. కాబట్టి దేవుని శక్తి అడగాలి, ఎప్పుడైనా కూడా అడగాలి. అయ్యా నాకు ఏ కష్టం రాకుండా చూడు అని అడగాలి. ఒకటి, ఒకళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా నేను ఓవర్కమ్ అయ్యే శక్తిని నాకు దయచేయమని అడగాలి ఎప్పుడైనా కూడా దేవుణ్ణి. సో ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్ అండి. ధనవంతుడికి కష్టాలు కామనే, పేదవాడికి కష్టాలు కామనే. కాకపోతే వాళ్ళ కష్టాలు వేరు, వీళ్ళ కష్టాలు వేరు. ధనవంతుడికి కూడా అవమానాలు నిందలు వస్తాయి, అండ్ లేని వాడికి కూడా అవమానాలు నిందలు వస్తాయి. వాళ్ళకు వచ్చే నిందల అవమానాలు వేరు, వీళ్ళకు వచ్చే నిందల అవమానాలు వేరు. కానీ ఏ కష్టం వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏ నిందన వచ్చినా, ఏ శోధన వచ్చినా దాన్ని జయించే శక్తి సామర్థ్యాలను నాకు ఇవ్వమని అడగడంలో తప్పులేదు. ఎందుకంటే యేసుప్రభు వారికే కష్టాలు వచ్చాయి, యేసుప్రభు వారికి కూడా శోధనలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇరుకులు ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆయన అన్నిటినీ జయించాడా లేడా? పడిపోయాడా ఎక్కడన్నా? ఏడ పడిపోలేదు. ఆయన నీతిలో పడిపోలేదు, విశ్వాసంలో పడిపోలేదు, ఆయన ఇతరులను ప్రేమించడంలో పడిపోలేదు, వాక్యము చదవడంలో ప్రార్థించడంలో పడిపోలేదు. ఆయన ఎంత బిజీగా ఉన్నా మళ్ళీ నైట్కి వెళ్ళి ప్రేయర్ చేసుకునేవాడు, ప్రార్థనలో పడిపోలేదు, ఆత్మీయంగా పడిపోలేదు, అందరినీ ప్రేమించేవాడు, తనల్ని ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేవాడు. సో అవన్నీ కూడా చేసి చేసి జయించాడు ఆయనే. ఆయనకు కూడా శోధనలు వచ్చాయి, మనకంటే ఇంకా 1,00,000 రెట్లు ఎక్కువగా వచ్చాయి ఆయనకు శోధనలు. వాటన్నిటిని కూడా జయించాడు. సో దేవుడు ఏమంటున్నాడు? నీకు శోధనలు రావని నేను చెప్పట్లేదు, వాటిని జయించు అంటున్నాడు, వాటిని భరించు అంటున్నాడు, వాటిని సహించు అంటున్నాడు. అప్పుడు నువ్వు ధన్యుడవైతావు అంటున్నాడు. నా శోధనలతో నాతో కూడా నిల్చున్న వారు మీరే. సో లూకా సువార్త 22:28 మన శోధనలో మనతో పాటు కొంతమంది నడుస్తారు, అండ్ దేవుడు మన శోధనలో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టిపోడు, మన శోధనలో ఎప్పుడు కూడా ఉంటాడు. అందుకే టెంప్టేషన్, ఓవర్కమ్ ద టెంప్టేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక రోగం వస్తుంది మనకు తెలియకుండానే, మనం ఏం చేస్తాము? ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ వేసి ఆ రోగాన్ని జయిస్తాము. తెలియకుండా ఒక కష్టం వస్తుంది, మనం వాళ్ళ సలహా వీళ్ళ సలహా తీసుకొని ఆ కష్టాన్ని జయిస్తాం. మనమే చూద్దాం,
బెస్ట్ ఎగ్జాంపుల్ మనమే. మన లైఫ్లో ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఎన్నో రోదనలు. వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యామా కాదా? ఓవర్కమ్ అయ్యామా కాదా? అయ్యాము. కొన్నిసార్లు మన బంధుమిత్రుల సలహాలు తీసుకున్నాము, కొన్నిసార్లు దేవుడి శక్తిని పొందుకున్నాము, కొన్నిసార్లు మన సొంత జ్ఞానంతో పొందుకున్నాము. సో ఏ కష్టం వచ్చినా కూడా ఓవర్కమ్ అయ్యే శక్తిని అడగండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ జ్ఞానం అడగండి, తప్పకుండా ఇస్తాడు. ఎంత పెద్ద దైవజనుడికైనా శోధనలు రాకుండా ఉండవు, 100%. ఎంత పెద్ద విశ్వాసికైనా శోధనలు రాకుండా ఉండవు. కానీ పడిపోతున్నావా, నిలబడుతున్నావా అన్నదే ఇంపార్టెంట్. సో మనం పడిపోకుండా నిలబడాలి. సో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను. సో కొంతమంది కుట్రల వల్ల కూడా శోధనలు, నేను చెప్పాను, మన ఆఫీస్ కొలీగ్స్ నుంచి కొన్ని శోధనలు రావచ్చు, మన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ శోధనలు రావచ్చు, బంధువుల నుంచి రావచ్చు, స్నేహితుల నుంచి రావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి రావచ్చు, అలాగే భర్త నుంచి శోధనలు, భార్య నుంచి. ఎందుకంటే అపవాది అలా ట్రాప్ చేస్తుంటా అంటాడు, ఎవరో ఒకరి ద్వారా మనల్ని శోధిస్తుంటా అంటాడు. నువ్వు పడిపోలేదా? నీ కుటుంబ సభ్యుల నుంచి నిన్ను శోధిస్తుంటా అంటాడు. నీ కుటుంబ సభ్యులు పడిపోవట్లేదా? నీ బంధుమిత్రుల నుంచి ఎవరో ఒకరి ద్వారా నుంచి శోధిస్తుంటా అంటాడు. సో డోంట్ వరీ ఎట్ ఆల్, డోంట్ వరీ ఎట్ ఆల్. సో శోధనలో సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో, సో ఆ శోధనల సమయంలో వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుటునో మీకే తెలియను. సో ఆ సమయంలో కూడా వినయంగా ఉండండి. శోధనలు వచ్చినప్పుడు మనకు ఏం చేస్తాడంటే అపవాది టెన్షన్ పెడుతుంటా అంటాడు, లేకపోతే వాళ్ళని తిట్టాలి, వీళ్ళని తిట్టాలి, వాళ్ళని బ్లేమ్ చేయాలి, గట్టి గట్టిగా అరవాలి, గట్టి గట్టిగా చేరవాలి. సో ఇలాంటివి ఉంటుంది. షుడ్ సైలెంట్, వినయభావంతో ఉండి ప్రభువును సేవించుకోండి. ఆ సమయంలో నీకు ఎన్ని శోధనలు ఎక్కువ వస్తాయా అంత ఎక్కువగా నువ్వు దేవుడి దగ్గరికి కావాలి, అంత ఎక్కువగా ప్రార్థించాలి, అంత ఎక్కువగా నువ్వు వాక్యం చదువుకోవాలి, అంత ఎక్కువగా వాక్యానుసారంగా నడవాలి, అంత ఎక్కువగా ఆరాధించాలి, స్తుతించాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ వరల్డ్ ఈజ్ ద ఫేక్ వరల్డ్. సో నువ్వు ఎప్పుడైతే దేవుడితో కూర్చొని టైం గడుపుతావో దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్ ఫర్ యూ. నీకు నిజమైన ఆశీర్వాదము. నువ్వు దేవుడితో గంట గడిపినా చాలు, 24 గంటల్లో గంట గడిపిన గంట నీకు ఆశీర్వాదము. మీకు తెలియదు, మీరు అనుకుంటారు, కానీ మీరు ప్రార్థిస్తుండగా మీ వెనకాల ఎన్ని యుద్ధాలు ఆగిపోతాయో తెలుసా? మీకు విరోధంగా ఎన్ని ఆయుధాలు ఆగిపోతాయో తెలుసా? ఎన్ని శక్తులు ఆగిపోతాయో తెలుసా? ప్రార్థన అనేది నీ ఫిజికల్ వరల్డ్లో మూమెంట్ కనపడకపోవచ్చు, కానీ స్పిరిచువల్ వరల్డ్లో చాలా మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎన్నో శక్తులను ఖండిస్తుంటా ఉంటాయి, ఎన్నో సంఖ్యలను తెంపివేస్తుంటా ఉంటాయి ప్రార్థన. అందుకే నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ప్రేయర్. ఒక 1 minute ప్రేయర్ అయినా కూడా నువ్వు అండర్ ఎస్టిమేట్ చేయకు. యేసుప్రభు వారు ఏమన్నాడు? నువ్వు ఒక్క మాటతో ఇటు కొండ ఇటు వెళ్ళి సముద్రంలో పడవ అంటే పడిపోతుంది. అంటే నువ్వు అట్లా విశ్వాసంతో ఒక్క మాట ప్రేయర్లో ఒక మాట మాట్లాడినా కూడా అది కూడా నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్, నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ప్రేయర్, నెవర్ అండర్ ఎస్టిమేట్ వర్డ్ ఆఫ్ గాడ్, నెవర్ అండర్ ఎస్టిమేట్ గాడ్స్ పవర్. దేవుడి పవర్ని నువ్వు అండర్ ఎస్టిమేట్ చేయకు. అపవాది నిన్ను అలా శోధిస్తుంటా అంటాడు, నువ్వు కేపబుల్ కాదని, నీ దేవుడు కేపబుల్ కాదని అపవాది శోధిస్తుంటా అంటాడు. డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. ఆ ట్రాప్లోకి ఫాల్ కాకు, పడిపోవద్దు, పడిపోవద్దు. సో ఇవన్నీ కూడా మనకు శోధనలో వచ్చి స్ట్రెంగ్తన్గా ఉండాలి. ఒకటి, టెన్షన్ పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ కష్టం వచ్చినా కూడా ఫస్ట్ టెన్షన్ పడకు, ప్రెషర్ తీసుకోకు. సో దేవుడికి ప్రార్థించి ఆయనకు వదిలేసేయండి. ఆయనే శోధనలు వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా జయించే శక్తిని అడగండి, దేవుడు తప్పకుండా తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే ఐ గాట్ మెనీ ట్రయల్స్, మెనీ టెంప్టేషన్స్, ఐ గాట్ మెనీ టెస్ట్, బట్ చాలా వాటికి కూడా ప్రార్థించి 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 ఒంటరిగా చీకటి గదిలో కూర్చొని ప్రార్థించి వాటన్నిటిని కూడా జయించడం జరిగింది. నో, వర్డ్ ఆఫ్ గాడ్ ఇది చెప్తుంది, నాకు శోధన ఇలా వస్తుంది, సో నా పిల్లల నుంచి ఇలా వస్తుంది ఏంటి, నా కుటుంబ సభ్యుల నుంచి, నా బంధుమిత్రుల నుంచి ఇలాంటి శోధనలు వస్తున్నాయి. కానీ దేవుడి వాక్యం ఒకలాగా చెప్తుంది, నాకు వచ్చే శోధనలు, ఓహో అపవాది ఎక్కడి నుంచి యాక్టివేట్ అవుతున్నాడా? ఐ విల్ అనలైజ్ లైక్ దట్ ఓన్లీ. సో వర్డ్ ఆఫ్ గాడ్కి విరుద్ధంగా నాకు ఎవరి దగ్గర వచ్చినా కూడా నాకు ఒకటే సెన్స్ ఏంటిదంటే అక్కడి నుంచి అపవాది యాక్టివేట్ నాకు అవుతున్నాడని. సో అట్లా కొన్ని సెన్సెస్ ఉంటాయి మనకు కూడా, అండర్ అంటే అబ్జర్వ్ చేయాలి ప్రతి వాటిని కూడా. ఎవరి ద్వారా శోధనలు వస్తున్నాయి దాని గురించి ప్రార్థించి జయించి కాముగా వదిలేసేయాలి. సో సో 1 కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 12వ వచనం, తాను నిల్చున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సో మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. నాకేమైంది, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, నాకేం శోధన రావు, నేను మంచిగా సక్సెస్లో ఉన్నాను, విక్టర్లో ఉన్నాను,
నాకు ఇక ఫెయిల్యూర్ రావు, రిజెక్షన్స్ రావు. నో 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 నో. నీకు ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, విక్టరీ సక్సెస్ ఎప్పుడు వస్తుందో తెలియదు, రిజెక్షన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు, సెలెక్షన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఆస్తులు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. సో నువ్వు శోధనలో పడకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి ఒక మెట్టు ఎక్కువనే ఎక్కాలి, కానీ ముందు కిందికి దిగద్దు. నీ ఆస్తిలో కావచ్చు, అంతస్తులో కావచ్చు, ఆత్మలో కావచ్చు, ఆత్మీయతలో కావచ్చు, అన్ని విషయాలలో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూనే ఉండాలి, ఎక్కుతూనే ఉండాలి. సో తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు, ఇక నాకు ఏ ప్రాబ్లం లేదనుకున్నవాడు పడకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. సో జాగ్రత్తగా ఉండాలి, శోధనలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళు తొందరగా శోధనలో పడిపోతారు. సో చాలామందికి ధనము ఐశ్వర్యం వచ్చిన తర్వాత తొందరగా డౌన్ అయిపోతారు, తొందరగా దేవుడి నుంచి తొలగిపోతారు, పడిపోతారు విశ్వాసంలో. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఆశీర్వదించబడినా, మన అందరం ఎంత ఆశీర్వదించబడినా, మనము వాక్యం నుంచి తొలగిపోద్దు, ప్రార్థన జీవితం నుంచి తొలగిపోద్దు. ఆరాధించడం, స్తుతించడం, దేవుల్లో ఎదగడం, వాక్యంలో ఎదగడం, ఆత్మీయంగా ఎదగడం, ఎప్పుడు కూడా మనము పడిపోవద్దు. సో పడగొట్టడానికి అపవాది చూస్తుంటా అంటాడు. ఒక 40 సంవత్సరాలు సేవ చేసే సేవకుడినైనా అపవాది వదిలిపెట్టాడు, 50 సంవత్సరాలు సేవ చేసే సేవకుడినైనా కూడా అపవాది వదిలిపెట్టాడు. శోధనలు పెడుతుంటా అంటాడు, కానీ పడిపోకుండా కాపాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. సో ప్రే చేద్దాం మనందరం. లార్డ్ జీసస్ నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, మీ వాక్యము ద్వారా మరొకసారి మమ్మల్ని దర్శించావయ్యా. శోధన సహించేవాడు ధన్యుడు అన్నావు తండ్రి. అయ్యా ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి ఏడింతలుగా పైకి లేవనెత్తండి అయినా. అపవాది పెట్టే శోధనలో, వేదనలో మేము పడిపోకుండా, ఆ ట్రాప్లో, ఆ మాయలో పడిపోకుండా మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. వీఆర్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ టు యూ, వీఆర్ సరెండరింగ్ అవర్ సెల్ఫ్ టు యూ మై లార్డ్. అయ్యా మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించిన ఆయన. ఏ అపవాది మమ్మల్ని ముట్టడానికి వీల్లేదు అయ్యా. అపవాది శోధించినప్పుడు మాకు ఓవర్కమ్ అయ్యే శక్తి, సామర్థ్యాలను, విజ్డమ్ని, నాలెడ్జ్ని మా అందరికీ దయచేయమని నాజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.